ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 ముగింపు రోజైన మార్చి 31న అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ పండుగ కావడంతో వచ్చే సోమవారం చాలా రాష్ట్రాల్లో సెలవు రోజుగా ప్రకటించారు. అయినా ప్రభుత్వ లావాదేవీలను సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఆ రోజున బ్యాంకులు పనిచేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31 సోమవారం నాడు ప్రభుత్వ ఆదాయాలు, ఇతర లెక్కలను ఖచ్చితంగా నమోదు చేయాలి. అందువల్ల ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించే అన్ని బ్యాంకులు ఆ రోజున సాధారణ పని గంటల్లో పనిచేయాలని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు 4 వరకు నామినీలను నియమించుకునేందుకు అవకాశం కల్పించే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును గత డిసెంబర్లో లోక్సభ ఆమోదించగా రాజ్యసభ ఆమోదం తెలిపింది. నగదు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల సమయంలోనే నామినేషన్ వివరాలను తెలియచేయాల్సి ఉంటుంది. లాకర్ల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో ఈ విధానం అమల్లో ఉంది. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ పరిమితిని ఒక వ్యక్తికి 5 లక్షల నుంచి 2 కోట్లకు పెంచారు. 5 లక్షల పరిమితిని 6 దశాబ్దాల క్రితం నిర్ణయించారు. ఒక బ్యాంకు వాటా మూలధనంలో 10% సమానమైన వాటా కలిగిన వ్యక్తి కుటుంబాన్ని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కలిగిన వారుగా లెక్కిస్తారు. వీరికి రుణాల మంజూరులో కొన్ని అదనపు నిబంధనలుంటాయి. ప్రస్తుత విలువలను పరిగణలోకి తీసుకుని ఈ మొత్తాన్ని పెంచారు. రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గిన ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 5 ఏళ్లలో బ్యాంకు మోసాలకు సంబంధించి 912 కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిందని, ఇందులో కొన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు.